హన్మకొండ జిల్లా ఆరేపల్లి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆరేపల్లిలోని ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన ముచ్చర్లకి చెందిన హరిప్రసాద్ కాలుకు తీవ్ర గాయం కావడంతో సర్జరీ చేసిన వైద్యులు మొదట చేసిన సర్జరీ విఫలం కావడంతో రెండవసారి కూడా సర్జరీ చేసిన వైద్యులు ఆపరేషన్ చేసే క్రమంలో మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే హరిప్రసాద్ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. 3 లక్షలు ఇస్తేనే డెడ్ బాడీ ఇస్తామని హాస్పిటల్ యాజమాన్యం అంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ ముందు బైఠాయించి బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అభిరామ్ ఇంకో ఆయన పేరు ఏదో ఉన్నది, ఆయన ప్లాస్టిక్ సర్జరీ స్పెషలిస్ట్ అంటే ముగ్గురు డాక్టర్లు వాళ్ళ నోట్లోకి వెళ్ళి ఆయన బతుకుతాడనే మాట చెప్పలేదు. ఈజ్ ఏ టేబుల్ డెడ్ అని చెప్పింది. రాత్రి 3 గంటలకు కానిస్టేబుల్ కూడా వచ్చాడు, ఎనమామల పిఎస్ నుంచి కానిస్టేబుల్ కూడా వచ్చాడు. ఆయన దగ్గర వస్తే అదే మాట చెప్పింది. కానిస్టేబుల్ కూడా వచ్చి ఆడ మంచం మీద డెడ్ బాడీని చూసిండు. పొద్దున పోలీసు వాళ్ళు రావడం జరిగింది. మా సంబంధికులంతా మేము ధర్నా చేస్తున్నాము. వాళ్ళు ఏదో మాట్లాడదామని సార్ పోలీస్ అధికారులు పైకి వచ్చినాము. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. వాళ్ళు పోయి ఆపరేషన్ చేసుకుంటారు. మేము అక్కడ రూమ్లో కూర్చున్నాము. మా శవం కింద సెల్లాగా పెట్టింది. వీళ్ళు ఏమంటారు, పొద్దున తెల్లగంట పిలిచి ప్రజెంట్ ఉన్న యాజమాన్యం మీరు మాట్లాడుకున్న ప్యాకేజీలో 1,09,000 ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. నిన్న మేము సర్జరీ చేసినాం, దాని డబ్బులు ఇవ్వాలి, ఇంకా మెడిసిన్ బిల్ బాకీ ఉన్నది. ఇవన్నీ లెక్క చేసి చెప్తాం మీకు. ఆ డబ్బులన్నీ మాకు కట్టిన తర్వాత మీ శవాన్ని మీరు అంబులెన్స్ మాట్లాడుకొని ములుగు జిల్లాకు తీసుకుపోండి, అక్కడ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేస్తారు వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంత ఖర్చు అయ్యింది? ఇంత అది ఖర్చు అనే సంగతి మా బాబాయ్ దగ్గర, నేనేం ఖర్చు పెట్టలేదు, వాళ్ళే ఖర్చు పెట్టింది. వాళ్ళ దగ్గర ఉన్న లెక్క వాళ్ళ దగ్గర మెడిసిన్ డబ్బులు ఇస్తేనే మెడిసిన్ ఇస్తాను హాస్పిటల్లో. నేను ఎందుకంటే నేను ఒకసారి కొన్నా కాబట్టి మీరు డబ్బులు ఇస్తేనే మెడిసిన్ ఇస్తాం, మేమేం రాసుకోము ఇక్కడ అని చెప్పి డబ్బులు రూపాయి డబ్బులు ఇస్తేనే మెడిసిన్ ఇచ్చింది. మధ్యాహ్నం చనిపోయిన మనిషికి సాయంత్రం 7:30కు 13,000 రూపాయల మందులు కొనిచ్చి రాత్రి 12 గంటలకు మనిషి చనిపోయినా చెప్పిండు. 13,000 రూపాయల మందులు ఎవరికి ఇచ్చింది? శవానికి ఎక్కించిందా?